హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం మన ఛానల్లో ప్రచారమయ్యే ప్రతి వీడియో చూడగలరు. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆనంది విషయంలో గుండె పగిలే నిజం తెలుసుకున్న కుటుంబం జీవన ఇందుమతి విషయంలో ఎలా రియాక్ట్ కానున్నారు, అసలు ఏం జరగనుంది తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేసేయండి. అయితే ఈరోజు మొత్తానికి శశికాంత్ అయితే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తనకి లివర్ డ్యామేజ్ అవ్వటం వలన ఇంకా వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఇంకా అనేసరికి ఇంకా వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంటేషనా, అలా ఎలా అవుతుంది? మా ఆయన డ్రింక్ చేస్తారు కానీ చాలా తక్కువ మోతాదులో, అంతకుమించి ఆయనకి ఎలాంటి చెడు హాబీస్ లేవు. లివర్ ఎలా డ్యామేజ్ అయిపోతుంది అంటే, ఇది హాబీస్కి సంబంధించింది కాదు మేడం. సమ్టైమ్స్ మనం ఎంత హెల్త్ కాన్షియస్గా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయకపోతే మాత్రం ఆయన ప్రాణానికే చాలా ప్రమాదం అని చెప్పేసి డాక్టర్ అంటాడు. అన్నాక ఇంకా వెంటనే ఆదిత్య అయితే అంటాడు, సరే డాక్టర్, నేను మా నాన్నకి లివర్ ఇస్తాను, నేను ఆయన పెద్ద కొడుకుని అనేసరికి, మీరు లివర్ ఇస్తాను అంటే సరిపోదు, డోనర్గా మీరు రెడీగా ఉన్నా మీ లివర్ ఆయనకి మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి అనేసరికి వెంటనే చైతన్య కూడా, సరే అయితే నాది కూడా టెస్ట్ చేయండి అనేసరికి ఇంకా వెంటనే జీవన, అదేంటి చైతన్య, బావ ఇస్తానన్నారు కదా బావగారు అనేసరికి, మ్యాచ్ అవ్వాలి కదా, అవ్వకపోతే నాది అవుతుందో లేదో చూస్తాను, మీరు పదండి డాక్టర్ అని చెప్పేసి మొత్తానికి ఆదిత్య చైతన్య అయితే మాత్రం డాక్టర్ గారితో లోపల టెస్ట్కి వెళ్తారు. వెళ్ళేసరికి మొత్తానికి టెస్ట్ చేస్తే ఇద్దరివి మ్యాచ్ కావు. ఇద్దరివి మ్యాచ్ కాకపోయేసరికి ఇంక ఈ 5 విషయం వచ్చేసి డాక్టర్ చెప్తారు, క్షమించాలి, మీ ఇద్దరు అబ్బాయిలది మీ హస్బెండ్కి ఆ లివర్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఇవ్వటానికి, కాబట్టి మీరు ఎవరైనా డోనర్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అంటారు. అనేసరికి ఇంకా ఈలోపు అయితే మాత్రం నర్స్ వచ్చి, డాక్టర్ డోనర్ రెడీగా ఉన్నారు, ఒక డోనర్ లివర్ మ్యాచ్ అయింది అనేసరికి ఇంక వెంటనే, భగవంతుడా నువ్వు ఉన్నావు, ఆ డోనర్కి ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాం, దయచేసి ఇద్దరు ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆపరేషన్ స్టార్ట్ చేయండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అని చెప్పేసి సునంద అంటుంది. అనేసరికి తప్పకుండా మేడం, అసలు డోనర్ ఏంటి, ఎవరు పదండి అని చెప్పేసి ఇంకా వెంటనే డాక్టర్ అయితే నర్స్తో లోపలికి వెళ్ళి ఆ లివర్ అది మ్యాచ్ అవ్వటం అంతా చూస్తాడు. చూసేసరికి ఇంకా వీళ్ళు వచ్చి, సరే ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు దీనిపైన సంతకం చేయండి అని చెప్పేసి ఇంకా నర్స్ అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే చైతన్య అడుగుతాడు, ఇంతకీ ఆ డోనర్ పేరేంటి అనేసరికి ఆనంది అని చెప్పేసరికి వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి ఆనంది ఇస్తుందా అనేసరికి, అవును ఆవిడ ఆనంది, ఎవరు అంటే ఆయన పెద్ద కోడలు అని చెప్పింది, ఆవిడ లివరు మీ ఆ భర్త గారికి చాలా మ్యాచ్ అయింది, కాబట్టి వీళ్ళిద్దరిది మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, కాకపోతే చాలా క్రిటికల్, ఇద్దరికి ఏం కాకూడదు అన్నట్టుగా మీరు ప్రేయర్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి నర్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకో వెంటనే ఆదిత్య, ఎందుకు ఆనంది నీకు ఇంత త్యాగపూరిత మనసు అసలు అనేసరికి ఇంకా సూర్యజ్యోతి కూడా వస్తారు. ఏం జరిగింది ఏంటి అంటే, ఇలా ఆనంది నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన లివర్ మ్యాచ్ అయిందని చెప్పేసి మా ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని మీట్ అయింది, సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు అనేసరికి, ఆనంది మంచి అమ్మాయి, సో అంతా మంచిగా జరుగుతుంది, కుట్టి గురించి తెలిసిందే కదా, తను ఎవరికైనా ప్రాబ్లంలో ఉంటే చూడలేదు అనేసరికి ఇంకా వెంటనే సునంద అయితే అడుగుతుంది, అయినా విచిత్రంగా నా ఇద్దరు కొడుకులు లివర్ మ్యాచ్ కాలేదు, అలాంటిది ఆనంది లివర్ మ్యాచ్ అవ్వటం ఏంటి అనేసి అని అంటుంది. అనేసరికి ఇంకా ఎవరిని రక్షించాలో ఎవరికి తెలుసు అనేసరికి ఇంకా మొత్తానికి సునంద అయితే మాత్రం చాలా రియలైజ్ అవుతుంది, అసలు ఆనంది ఇంత ఫాస్ట్గా ఎలాగా అడగకుండానే తన లివర్ ఇవ్వడానికి సిద్ధపడింది, నేను తనని చాలా ఏడిపించాను, తనని చాలా మాటలు అన్నాను, తనని చాలా బాధ పెట్టాను, అయినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు ఆ లివర్ అనేది తను హెల్ప్ చేస్తుంది అనేసి బాధపడుతుంది సునంద. ఇంకా ఈలోపు అయితే మళ్ళీ డాక్టర్ గారు బయటకు వస్తారు. వచ్చి, బ్లడ్ అయితే సరిపోవట్లేదు, అర్జెంటుగా వీళ్ళిద్దరిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, మీరు బయట ఎక్కడైనా వెళ్ళి ట్రై చేయండి, వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు బ్లడ్ అనేది కావాలి అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ఇంకా వెంటనే ఎవరి తెరను వాళ్ళు, సూర్య పరిగెడతాడు, ఆదిత్య తెరను ఆదిత్య పరిగెడతాడు, చైతన్య తెరను చైతన్య పరిగెడతాడు.
ఇంకా వీళ్ళు బ్లడ్ కోసం పరిగెడుతూ ఉంటారు. ఇంకా వెంటనే సునంద అయితే చాలా ఏడుస్తుంది. ఏంటి భగవంతుడా ఈ జీవిత పరీక్ష, ఆయనకేం కాకూడదు, నా కోడలకు కూడా ఏం కాకూడదు అని ఆ మాత్రం మార్పు అయితే సునందలో వస్తుంది. ఇంకా ఈలోపు వీళ్ళు వెళ్ళేసరికి ఇంకా ఆదిత్య బ్లడ్ కోసం వెళ్తూ ఉండగా ఆదిత్య అయితే తాండవాన్ని చూస్తాడు. తాండవాన్ని చూసి, నువ్వు చనిపోయావు కదా, నువ్వు బ్రతికే ఉన్నావేంటి, నువ్వు చనిపోయాను అనే కదా నన్ను నీ క్రిమినల్ కేసులో ఇరికిచ్చారు అని చెప్పేసి అనేసరికి ఇంకా తాండవన్ ఆదిత్యని చూసి పరిగెట్టేస్తాడు. ఇంకా ఆదిత్య మొత్తానికి ఏదో ఒకలాగా వెళ్ళి తాండవాన్ని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి ఈలోపు సూర్య వస్తాడు. సూర్య వచ్చి ఏమైంది, ఎవరితో గొడవ పడుతున్నావు అని తీరా చూస్తే అది తాండవన్. తాండవాన్ని చూసేసరికి అదేంటి ఈయన చనిపోయాడు కదా, ఈయన కేసులోనే కదా నేను ఇరికిచ్చారు ఆదిత్య అంటే, అవును మావయ్య, అదే నాకు అర్థం కావట్లేదు, వీడేమో బతికే ఉన్నాడు కానీ ఈయన కేసులో నన్ను ఎవరు ఇరికిచ్చారో నాకు మాత్రం అర్థం కావట్లేదు అనేసరికి ఇంక వెంటనే తాండవన్, నన్ను కొట్టకండి, నేను చెప్పేది వినండి అంటే, చెప్పరా అసలు ఏంటి నిజం చెప్పు, జరిగింది చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకా సూర్య ఆదిత్య. అడిగేసరికి ఇంక వెంటనే తాండవన్ అయితే మాత్రం, మీకు ఒక విషయం చెప్పాలి, అసలు నన్ను చంపాలని ప్రయత్నించిందే జీవన ఇందుమతి. నిన్ను వాళ్ళిద్దరు ఎందుకు చంపాలని ప్రయత్నించారు, ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు నిన్నెందుకు చంపడానికి ప్రయత్నిస్తారు, లేదని చెప్పి లేని మాటలు చెప్తున్నావా అని చెప్పి ఆదిత్య అయితే చేసుకోబోతాడు. ఇంకా సూర్య లేదు లేదు, తన కళ్ళు అబద్ధం చెప్పట్లేదు, మీరు చెప్పండి తాండవన్ గారు అనేసరికి ఇంకా వెంటనే తాండవన్ అయితే అంటాడు, మీకు నిజం ఇంకొక విషయం చెప్పాలి, ఆనంది నీ భార్య ఉంది కదా, తను ఎవరో కాదు, జడ్జి మనవరాలు, అలాగే ఈ సూర్య కూతురు అని చెప్పేసి ఇంకా మొత్తానికి నిజమైతే బయట పెట్టేస్తాడు తాండవన్. ఇంకా ఆ విషయం విన్న సూర్య, ఏం మాట్లాడుతున్నావు తాండవన్ అంటే, అవును పిల్లల్ని మార్పిడి చేసేసారు, జీవన మీ అసలు కూతురు కాదు, కుటియే మీ అసలైన కూతురు, ఆ విషయం నేను చెప్పకుండా ఉండడానికి 25 లక్షలు అడిగానని నాకు డబ్బు ఇస్తానని పిలిచినట్టే పిలిచి నన్ను చంపడానికి ప్రయత్నించారు ఆ ఇందుమతి జీవన, అలా మొత్తానికి తప్పించుకొని ఇలా తిరుగుతున్నా అనేసరికి ఇంకా వెంటనే సూర్య అయితే తల బాదుకుంటాడు. ఈ నిజం అసలు ఎందుకు తెలుసుకోలేకపోయాను, నా కన్న కూతురు నా కళ్ళ ముందే ఉన్నా జీవన నా సొంత కూతురు అనుకొని కుట్టిని నేను నా కూతురుగా గ్రహింపలేకపోయాను అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్య, బాధపడకండి మావయ్య, మొత్తానికి ఇప్పుడైనా నిజం తెలిసింది, మీరు చాలా మంచివాళ్ళు, అత్తయ్య గారి కోసం కూడా నాకు తెలుసు, అందుకే కుట్టికి కూడా మీ ఆలోచనలు మీ ప్రవర్తనే వస్తుంది, అందుకే తను ఎవరి సమస్యలో ఉన్నా చూడలేదు, నేను ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండేవాడిని తన సిమిలారిటీస్ ఎప్పుడు మీకులానే అనిపిస్తూ ఉంటాయని, కానీ ఇలా కూడా అనుకున్నాను, మీ దగ్గర తను చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకుంది అనుకున్నాను, కానీ తను మీ రక్తం అని నాకు తెలియదు మావయ్య అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకా ఆదిత్య అలా అనేసరికి ఇంకా వెంటనే సూర్య అయితే, ఈరోజు ఉదయాన్నే జ్యోతి నాతో అనింది, నా దగ్గర అంటూ సేమ్గా ఒక క్వాలిటీ అంటూ నేను ఆనందిలో చూడగలిగితే అది ఆత్మవిశ్వాసం, నాకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉందో సేమ్ నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంటుంది కుట్టిని చూస్తే అని, కానీ నా బిడ్డ పోలికలు మేమే పోల్చుకోలేకపోయాం, కనిపెట్టలేకపోయామని చాలా బాధగా ఉంది అని చెప్పి సూర్య అయితే ఇంకా మొత్తానికి అనుకుంటాడు. ఇంకా వీళ్ళైతే వెళ్ళి ఆ బ్లడ్ పట్టుకొని వచ్చి ఇంకా వెళ్ళి డాక్టర్ దగ్గరికి అయితే ఇస్తారు. ఇంకా ఇలా బ్లడ్ ఎక్కుతూ ఉంటుంది. ఇంకా జీవన అయితే మాత్రం ఇంకా వీళ్ళు వస్తారు, వచ్చి డాక్టర్కి బ్లడ్ ఇచ్చి ఈ విషయాన్ని ఎలా అయినా బయట పెట్టాలనేసరికి ఆపరేషన్ అవుతుంది కదా, ఆపరేషన్ అయిన తర్వాత మాట్లాడదాం మావయ్య, మీరు కొంచెం ఎమోషనల్ అవ్వకండి, ఆగండి అని చెప్పేసి ఆదిత్య అయితే కన్విన్స్ చేస్తాడు. ఇంకా ఈలోపు జీవన అయితే ఇది హీరోయిన్ అయిపోతుంది. ఇంకా మొత్తానికి అందరి దృష్టిలో మార్కులు కొట్టేసింది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఉదయాన్ని పెద్దమ్మ చెప్పినట్టుగా దీన్ని వదిలేస్తే ఇంకా నా పని కథం, కాబట్టి దీన్ని ఏదో ఒకలాగా చంపేయాలి అని చెప్పేసి తను నర్స్ గెటప్ వేసుకొని వెళ్ళి ఆనందికి పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ అనేది తీసేసే ప్రయత్నం చేసేసినప్పుడు ఇంకా డాక్టర్ వచ్చి చూసేస్తాడు. ఏ నర్స్ ఏం చేస్తున్నావు, పేషెంట్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి వచ్చి పట్టుకునేసరికి ఇంకా వీళ్ళంతా ఏంటి ఆనందిని చంపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పి వచ్చి చూసేసరికి అది జీవన. ఆ మాస్క్ తీసేసరికి ఆ నర్స్ గెటప్లో జీవన ఉంటుంది. ఇంకా వెంటనే సునంద, ఏం చేస్తున్నావు జీవన, నీకు బుర్ర పనిచేస్తుందా, అసలు నువ్వు ఆనందిని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి చెంప మీద కొడుతుంది. కొట్టేసరికి చైతన్య, అసలు నేను చూస్తుంది నిజమేనా, ఎందుకు జీవన ఈ పని చేయబోయావు అనేసరికి జీవన భయంతో సైలెంట్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఆల్రెడీ నిజం తెలుసుకున్న సూర్య ఆదిత్యలకైతే ఇంకా ఈ విషయం చూసి కోపం వచ్చేసి వెంటనే అంటారు, ఎందుకంటే అసలైన సూర్య జ్యోతిల కూతురి జీవన కాదు కాబట్టి అంటే ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు అనేసరికి, అవును సునంద గారు, నేను నిజమే చెప్తున్నాను,
నా సొంత కూతురు ఆనంది, ఈ జీవన కాదు. ఈ విషయం నాకు ఇప్పుడే బయటపడింది. సో తనకి ఆనంది పైన ఉన్న కుళ్ళుతోనే ఇప్పుడు అందరి ముందు తన మార్కులు కొట్టేస్తుంది అన్న ఆలోచనతో తను వెళ్ళి తన ప్రాణం తీయటానికి కూడా వెనకాడలేదు. అనేసరికి ఇంకా వెంటనే సునంద వెంటనే అంటుంది, మీరు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనేసరికి, మీరే అన్నారు కదా సొంత కొడుకులా లివర్ కూడా మీ హస్బెండ్కి సరిపోలేదు, అలాంటిది అసలు ఆనంది లివర్ ఎలా సెట్ అయింది అని. ఆ మాత్రం రక్త సంబంధం అనేది ఉంటుంది. సో ఇప్పటికైనా మీకు అర్థం కావాలి, అయినా ఇంకా మీరు నమ్మకపోతే ఇదిగోండి రుజువు అని చెప్పేసి తాండవాన్ని ముందు పెడతారు. ఇంకా తాండవాన్ని చూసిన ఇందుమతికి అయితే ఇంకా కాళ్ళు చేతులు ఆడవు. జీవన అయితే షాక్ అయిపోతుంది, వీడేంటి బతికే ఉన్నాడా అని చెప్పి. ఇంకా వెంటనే వీడు, అవును మేడం, సూర్య గారు ఆదిత్య గారు చెప్పేది నిజమే, అసలేనా సూర్య జ్యోతిల కూతురు ఆనంది, ఈ జీవన కాదు, వీళ్ళని మార్చేశారు. ఈ విషయం జీవనకి ఇందుమతికి ఎప్పుడో తెలుసు, కానీ తను డూప్లికేట్ జీవనగా కొనసాగుతుంది. అసలైన జీవన ఎవరో కాదు, ఈ ఆనంది అని చెప్పేసి చెప్తాడు. ఈ విషయం నేను చెప్తాను అని బెదిరించాను, నాకు 25 లక్షలు కావాలని నన్ను పిలిచి నాకు డబ్బు ఇచ్చినట్టుగా నటించి నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడలేదు. కాబట్టి అదే క్రైమ్లో మీ ఆదిత్య బాబుని కూడా ఇరికించారు. వీళ్ళు ఇంకా చాలా కుట్రలు చేశారు అనేసరికి ఇంకా అవన్నీ తెలుసుకున్న జ్యోతి అయితే వెళ్ళి ఇందుమతిని చంప మీద కొడుతుంది. ఇంకా అటు ఇటు, అసలు నువ్వు వాడదానివేనా, అసలు ఏమనుకుంటున్నావు, మా కుటుంబం మీద ఇంత పగేంటి, ఆ జీవన అంటే చిన్నపిల్ల, దానికి సర్ది చెప్పాల్సింది పోయి నిజాన్ని బయట పెట్టాల్సింది పోయి దానితో చేతులు కలిపి నా కుటుంబాన్ని కూల్చేద్దామని చూస్తావా, నా సొంత కూతురు ఎవరో తెలిసి కూడా నువ్వు ఇంత డ్రామా చేయడానికి నీకెంత ధైర్యం అనేసరికి వెంటనే జీవన, ఏంటమ్మా అనేసరికి నన్ను అమ్మ అని పిలిచే హక్కు అధికారం నీకు లేదు, అది నా సొంత కూతురు ఆనందికే ఉంది. ఒకవేళ నువ్వు నా సొంత కూతురు కాకపోయినా నీ బుద్ధి మంచిదైతే నువ్వు పిలిచినా నేను తీసుకునేదాన్ని. ఈరోజు వెళ్ళి నా కూతుర్నే చంపాలని చూసావు అని చెప్పేసి అనుకునేసరికి సునంద దీనికి ఇలా మెల్లగా చెప్తే అర్థం కాదు జ్యోతి అని చెప్పి వెంటనే జీవన పీక పట్టుకుంటుంది. ఇంకా ఈలోపు జీవన అయితే అంటుంది, వదలండి అత్తయ్య, వదలండి అంటే నేను వదలడం కాదు, నిన్ను చంపేయాలి, నీలో ఇన్ని కుట్రలు ఇంత పెట్టుకొని మా ముందు ఇంత నటించావా, నా కోడలికి నువ్వు ఇంత అన్యాయం చేయడానికి ప్రయత్నించావు అని చెప్పేసి సునంద అయితే మాత్రం జీవన పీక వదలదు. ఇంకా చైతన్య అయితే చాలా అసహించుకుంటాడు. ఇంక వెంటనే జీవన బలవంతంగా చేతులు వదిలించి కోపంతో, మరి ఉండదా చిన్నప్పటి నుంచి దాంతో నాకు కంపారిజన్, అది సొంత కూతురే కావచ్చు, కానీ దాని స్థానం నేను తీసుకోవాలనుకున్నాను, అయినా కూడా దాన్ని ఎక్కడ తగ్గించలేదు, నాకంటే ఎక్కువ ప్రేమగా దాన్నే కదా చూసుకున్నారు. అంటే ఇందుమతి నీకెందుకు అంత పగ అంటే, పెద్దమ్మకి కూడా ఉంటుంది, ఎందుకంటే తనకెప్పుడు తన తోడుకోడలుగా తన స్థానం, తన గౌరవం, తన హుందాతనం మీరు ఇవ్వలేదు కదా అంటే, అది ఇస్తే వచ్చేది కాదు, మనలో మనం కనపరుచుకోవాలి. సో ఇవన్నీ పగులు మీలో పెట్టుకొని నా కూతుర్ని దూరం చేసి ఇద్దరూ కలిపి ఎంత అన్యాయం చేస్తారా, ఈరోజు ఈ తాండవం ద్వారా నిజం బయటపడింది కాబట్టి సరిపోయేది, లేకపోతే మీ నక్కతోలు కప్పుకున్న పులితోలు కప్పుకున్న నక్కల్లాగా మీరు ఇలాంటి ప్రవర్తన చేసేవాళ్ళు, మీకు ఇలా కాదు, సరైన శిక్ష పడాలి అని చెప్పేసి ఇంకా వెంటనే జ్యోతి అయితే ఇద్దరిని కొట్టేస్తుంది. సునంద కూడా చెంపలు వాగించేస్తుంది. ఇంకా ఈలోపు అయితే డాక్టర్ గారు బయటకు వస్తారు, ఏంటమ్మా ఏంటి గొడవ ఏమైంది అని చెప్పేసి. ఇంకా ఈలోపు అయితే మాత్రం జ్యోతి చాలా ఏడుస్తుంది, నేను నా కూతుర్ని చూడాలి, నా కూతురు ఎలా ఉంది అంటే ఆపరేషన్ సక్సెస్ అయింది, భగవంతుడి దయ వల్ల ఈవిడ గారు చేసిన నిర్వాహకం నేను చూశాను కాబట్టి మీ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది, లేకపోతే ఈరోజు ఆనంది చనిపోయి ఉండేది, తను ఒకరికి మంచి చేయాలని చూసింది, అలాంటిది తనని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయమ్మా అని డాక్టర్ తిడతాడు. తిట్టేసరికి ఇంక చైతన్య వచ్చిచ్చి, అసలు నువ్వు నా భార్య అనుకోవడానికి నాకు సిగ్గేస్తుంది అనేసరికి, అసలు ఈ తాండవాన్ని అనేసరికి మా ముందే నువ్వు తాండవాన్ని బెదిరిస్తున్నావు, మీలో అసలు ఎంత రౌడీజం ఉందని మాకు అర్థం కాలేదు, మీకు ఎలా బుద్ధి చెప్తానో చూడండి అని చెప్పేసి ఇంకా వెంటనే సూర్య అయితే మాత్రం జీవనాన్ని చేసుకోకపోయేసరికి, ఊరుకోండి, దాన్ని ముట్టుకున్నా కూడా ఆ పాపం మనకే అంటుకుంటుంది, మొత్తానికి ఆ భగవంతుడి దయ వల్ల ఆనందీయ మన సొంత కూతురు అనే విషయం మనకు బయటపడింది, అసలు కనీసం పెంచిన ప్రేమకైనా దీనికి ఎక్కడ మన బుద్ధులు రాలేదు అని చెప్పేసి జ్యోతి అయితే బాధపడుతుంది. నాకు దానికి కన్న ప్రేమని దూరం చేసావు, మొత్తానికి భగవంతుడి దయ వల్ల అది మా ముందే పెరిగినా కూడా దాని మీద ఎంత పగ పెట్టుకొని కూర్చున్నావు, అసలు నువ్వు ఒక ఆడదానివేనా అని చెప్పేసి ఇందుమతిని జీవనాన్ని తిడుతుంది. ఇంకా సునంద అయితే మాత్రం, భగవంతుడా నువ్వు ఉన్నావు, మొత్తానికి నా కోడల్ని నాకు దగ్గర చేసావు, తన ప్రాణానికి ఏ ప్రమాదం రాకుండా చూసావు, తనని నేను ఎన్ని రోజులు ఎంతో అవమానించాను, తన వల్లనే ఆదిత్యాన్ని కూడా బయటికి తోసేశాను, అయినా కూడా వీళ్ళు ఏది మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా మాంగళ్యాన్ని కాపాడారు,
అని చెప్పేసి సునంద అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఆదిత్యని చూసి నన్ను క్షమించరు అనేసరికి, ఊరుకో అమ్మ, మేము నిన్ను క్షమించడం ఏంటి, ఇదంతా ఆనంది మంచితనం అనేసరికి, అది వాళ్ళ రక్తంలోనే ఉందిరా అనేసరికి ఇంక వెంటనే జీవన ఇందుమతిలు అయితే మాత్రం కుళ్ళుకుంటారు. ఇంకా వీళ్ళనైతే మెడ పట్టుకొని బయటికి గెంతడానికి ప్రయత్నిస్తుంది సునంద. వెంటనే జ్యోతి, ఒక్క నిమిషం సునంద గారు, వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నా కూతురు ఆనంది చూడాలి, తను బయటకు వచ్చే వరకు వీళ్ళని ఇక్కడే ఉంచండి, తనకి కూడా నిజం తెలియాలి కదా అని చెప్పేసి జ్యోతి అంటుంది. అనేసరికి ఇంక వీళ్ళనైతే గట్టిగా పట్టుకొని ఇంకా వాళ్ళకైతే శిక్ష పడేలాగా చేయాలని వీళ్ళైతే ఫిక్స్ అయిపోతారు. ఇంకా మొత్తానికి ఒక 1 అవర్ అవుతుంది. డాక్టర్ గారు వచ్చి మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్తారు. ఇంకా వీళ్ళు వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఆనంది ఉంటుంది. ముందు సునందాయే వెళ్తుంది. వెళ్ళి ఇంకా ఆనంది కాలు పట్టుకుంటుంది. చిన్నదాన్ని అయిపోయావమ్మా, అసలు నా భర్త ఈరోజు నువ్వు లేకపోతే ఏమైపోయేవాడు అనేసరికి, అదేంటి అత్తయ్య అలా పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారంటే, లేదమ్మా, ఇన్ని రోజులు నేను ఈ విషయంలో ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు, అయినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకొని నా భర్తకి పునర్జన్మనిచ్చావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనేసరికి, అలా మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేయకండి అత్తయ్య అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా జ్యోతి వచ్చి ఆనందికి ముద్దు పెట్టుకొని, ఆనంది, నీకు ఒక విషయం తెలుసా అంటే, ఏంటమ్మా అంటే, నువ్వు అమ్మ అని పిలుస్తున్న ప్రతిసారి నాకు ఏదోలా అనిపించేది, కానీ దానికి కారణం నువ్వు నా సొంత కూతురు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అనేసరికి ఇంకా ఆనంది షాక్ అయిపోతుంది. అవును, నువ్వే నా సొంత కూతురివి, ఆ జీవన నా సొంత కూతురు కాదు అని అయితే జ్యోతి ఆనందికి నిజం చెప్తుంది. ఇంకా వెంటనే ఆనంది సూర్య వీళ్ళందరి వైపు చూస్తుంది. అవునమ్మా, అమ్మ చెప్పేది నిజమే అనేసరికి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. ఇంకా ఈలోపు శశికాంత్కి కూడా మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి శశికాంత్తో కూడా వీళ్ళంతా మాట్లాడతారు. నాకేమైంది సునంద అనేసరికి, సునంద అయితే మీకేమైందా, మీ లివర్ చెడిపోయింది, ఆదిత్య చైతన్యాల లివర్ కూడా మీకు సెట్ కాలేదు అంటే మరి నేను ఎలా బతికాను, నాకు డోనర్ ఎవరు దొరికారో అనేసరికి, ఇంకెవరో అంటారేంటి, మన కోడలు ఆనంది ఉంది కదా, తన లివర్ మీకు సెట్ అయింది, చెప్పకుండానే తనంతట తానే వెళ్ళి తన లివర్ని మీకు ట్రాన్స్ప్లాంటేషన్కి హెల్ప్ చేసింది అనేసి సునంద అంటుంది. అనేసరికి ఇంకా ఈలోపు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు జీవన ఇందుమతి. ఇంకా వెంటనే చైతన్య పట్టుకొని, ఎక్కడికి జారిపోతున్నారు ఆనంది, వీళ్ళని ఏం చేయాలో చెప్పు అనేసని ఇంకా ఆదిత్య అడుగుతాడు. అడిగేసరికి ఇంకా వెంటనే చైతన్య, నువ్వు అలా అడగడం కాదన్నయ్య, వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి, నిన్ను చంపడానికి ప్రయత్నించారు వదిన అని చైతన్య అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే ఆనంది, వదిలే చైతన్య, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అనేసరికి, ఈ మంచితనమేనమ్మా మమ్మల్ని ఈరోజు ఇలా మారేలా చేసింది, నా పాపం, నేను చేసిన తప్పు ఏంటో నాకు నా కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇంత మంచిదానివైన నిన్ను నేను అలా ఎలా బాధ పెట్టగలిగానో నాకు అసలు అర్థం కావట్లేదు అనేసరికి వెంటనే ఇంకా జీవన, ఎత్తేయండి, ఇంకా మీకు కావాల్సింది కూడా అదే కదా, మేము మీకు మనుషుల్లా కూడా కనిపించము అనేసరికి, ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు మర్యాద ఇచ్చి నేను ఇంతసేపు ఉంచడమే ఎక్కువ అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే మాత్రం చెడమడ కొట్టి ఇంకా జీవనాన్ని అయితే మెడపట్టుకు బయటకు గెంతేస్తుంది. ఇంకా ఇందుమతి చూసేసరికి, నీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పి సునంద అయితే మాత్రం ఇందుమతిని బయటకు నెట్టేస్తుంది. ఇలా మొత్తానికి ఇంకా మీ బతుకు మీరు బతకండి, ఏ లగ్జరీ కోసం, ఏ రాయల్టీ కోసం మీరు ఇన్ని తప్పులు చేసి నా కోడల్ని చంపాలనుకున్నారో, నా జ్యోతికి తన కూతుర్ని దూరం చేశారో, ఆ శిక్షలన్నీ మీరు ఇంకా అనుభవిస్తారు, మీకు మీ సంగతి ఏంటో నేను తెలుస్తాను, నా ఆనంది జోలికి కానీ వచ్చారంటే మీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి మొత్తానికి వీళ్ళైతే వార్నింగ్ ఇస్తారు. ఇంకా మొత్తానికి అలా అయితే మాత్రం వీళ్ళ అసలు కుట్ర ఏంటి అనేది బయటపడుతుంది. బయటపడేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం చాలా సంతోషిస్తుంది. అనుకోని రీతిగా సునందలో మార్పు, అనుకోని రీతిగా తనే సూర్య కూతురని నిజం బయటపడటం అంతా తనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇలా ఆదిత్య అయితే మాత్రం, నువ్వు కావాలంది, నువ్వు కోరుకున్నదే మొత్తానికి జరిగింది కదా ఆనంది, నువ్వు చేసిన మంచి ఎప్పుడు ఉట్టిపోదు, కాబట్టి సంతోషించు, సంతోషంగా ఉందాం, ఎలాగో మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాం కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసరికి వెంటనే సునంద, అదేంట్రా అలా మమ్మల్ని పరవేల్ని చేసి మాట్లాడుతున్నాం, మీరు లేకుండా మేము ఎలా ఉండగలం అనుకున్నాం, దయచేసి ఇంటికి రండి, మీరైనా చెప్పండి జ్యోతి అనేసరికి, నిజమే కదా, వాళ్ళకి ఇప్పుడు మీ తోడు అవసరం, ఆనందికి కూడా చూసుకోవాలి, తను అలా ఉండటం కరెక్ట్ కాదు అనేసరికి ఇంక వెంటనే వీళ్ళైతే వెళ్ళటానికి ఒప్పుకుంటారు. ఇంకా మొత్తానికి జీవననైతే ఎండీ సీట్లోంచి రిమూవ్ చేసేస్తుంది సునంద. ఇంకా ఆనందికి ఆ ఎండీ పోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆనంది కూడా ఓకే అంటది. ఇంకా అలా మొత్తానికి తాండవం ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సూర్య అందరి ముందు బయటపెట్టి
జీవనకి ఇందుమతికి శిక్ష పడేలాగా చేస్తాడు. ఇంకా సునంద అయితే తన భర్త విషయంలో ఆనంది చేసిన సాయానికి తను చాలా మార్పు చెంది వీళ్ళని ఆహ్వానిస్తుంది ఇంటికి. ఇలా మొత్తానికి అందరూ కలిపి అసలు నిజం తెలుసుకొని సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇంకా మిగిలిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ముగ్గు ఎలా ఉంది అనేది కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.